కు స్వాగతం. ఆర్థిక భవిష్యత్తుకు మీ గేట్వే. ఈ వీడియోలో గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో మీ జీవితాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న క్రిప్టో లెండింగ్ ప్రోగ్రామ్ అనే ప్రత్యేకమైన మార్గదర్శక ప్రాజెక్ట్ గురించి మేము చర్చిస్తాము. కంపెనీ ఫ్యాక్సల్ లిమిటెడ్ యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్ మరియు ఇంగ్లాండ్ నుండి లైసెన్స్తో నమోదు చేయబడింది. ఫియాక్సల్ ఎలా పనిచేస్తుంది? ఫ్యాక్సల్ ఆధారిత క్రిప్టో క్రెడిట్ స్కోర్ చెకింగ్ మరియు లెండింగ్ కంపెనీ. స్మార్ట్ కాంట్రాక్ట్ల ద్వారా ప్లేక్లియన్ ఆధారిత మరియు క్రిప్టో కంపెనీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక వినూత్న రుణాల ప్రోగ్రామ్ను పరిచయం చేయడం పట్ల థ్రిల్గా ఉంది. ఈ చొరవ ద్వారా ఫ్యాక్సల్ భాగస్వామ్య రుణాలు తీసుకునే కంపెనీల నుండి గణనీయమైన లాభాలను సృష్టిస్తుంది. వెబ్3 ప్రపంచంలో తన యాజమాన్య యుటిలిటీ కాయిన్ని ఉపయోగించి ఈ ఆదాయాలను దాని సభ్యుల మధ్య పంపిణీ చేస్తుంది. ఈ మార్గదర్శక మార్కెట్లో సాంప్రదాయ మార్కెట్లో లెండింగ్ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది? ప్రైవేట్ ఫైనాన్స్ లేదా బ్యాంక్ వాణిజ్య సంస్థకు రుణం ఇచ్చినప్పుడు వారు ఆ కంపెనీ క్రెడిట్ స్కోర్ మరియు రీపేమెంట్ సామర్థ్యాన్ని తనిఖీ చేస్తారు. అయితే బ్లాక్చెయిన్ పరిశ్రమలో కొన్ని కంపెనీలు మాత్రమే రుణ కార్యక్రమాలను అందిస్తున్నాయి. బ్లాక్చెయిన్ పరిశ్రమలో ఫియాక్సెల్ ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించింది. రుణం తీసుకునే కంపెనీల క్రెడిట్ స్కోర్ మరియు రీపేమెంట్ కెపాసిటీని చెక్ చేయడం ద్వారా ఫియాక్సెల్ క్రిప్టో లెండింగ్ను నిర్వహిస్తుంది. ఫ్యాక్సల్ గ్లోబల్ మార్కెట్లోని దిగ్గజ ఆటగాళ్లకు క్రిప్టోను ఇస్తుంది. అంటే ప్లేటియన్ కంపెనీలు, ఆధారిత క్రిప్టో కంపెనీలు, ట్రేడింగ్, డిఎఫి, మెటావర్స్ మరియు స్మార్ట్ కాంట్రాక్ట్ల ద్వారా క్రెడిట్ స్కోర్ల ఆధారంగా అర్హత పొందిన ఇతర బ్లాక్చెయిన్ కంపెనీలు. ఫ్యాక్సల్ దాని క్రిప్టో లెండింగ్ ప్రోగ్రాం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని సంపాదించే ప్రధాన వనరులలో ఇది ఒకటి. ఫ్యాక్సల్ యొక్క మార్గదర్శక దశలో ఈ వ్యాపారంలో భాగమైన కంపెనీలు భారీగా ఉంటాయి. గ్లోబల్ కమ్యూనిటీని నిర్మించడంపై కంపెనీ దృష్టి సారించినందున పెద్దగా సంపాదించడానికి తక్కువ పరిస్థితుల కారణంగా సంభావ్యతను సంపాదించడం. ఫ్యాక్సల్ క్రిప్టోకు రుణాలు ఇచ్చినప్పుడు రుణాలు తీసుకునే కంపెనీలకు గణనీయమైన లాభం. మేము క్రిప్టోను అప్పుగా ఇచ్చినప్పుడు మేము ఫ్యాక్సల్ నుండి నిష్క్రియ ఆదాయంగా రోజువారీ లాభాల శాతాన్ని అందుకుంటాము. అలాగే ఫ్యాక్సల్ ఇప్పటికే BNB-BEP 2.0 చైన్తో అనుసంధానించబడిన యుటిలిటీ టోకెన్ను కలిగి ఉంది మరియు దాని రోడ్ మ్యాప్ ప్రకారం రాబోయే 3 సంవత్సరాలలో నిర్మించబోతున్న పెద్ద పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. అయినప్పటికీ ఈ వీడియోలో మేము ఫ్యాక్సల్ నాణెం గురించి వివరంగా వివరించలేము, ఎందుకంటే ఇది విస్తారమైన అంశం మరియు అంతర్జాతీయ ఎక్స్చేంజీలలో $1 మరియు దాని 3 ఏళ్ల రోడ్ మ్యాప్లో ఎఫ్ఎక్సెల్ కాయిన్ ప్రీసేల్ ప్రస్తుతం అమలవుతోంది. ప్రీసేల్ తర్వాత ఎయిర్ డ్రాప్లు మరియు ప్రైవేట్ సేల్ తెరవబడుతుంది. ఫ్యాక్సల్ యొక్క భవిష్యత్తు పర్యావరణ వ్యవస్థలో ప్లేటియన్ గేమ్లు, మార్కెట్ ప్లేస్, డెబిట్ కార్డులు, PNP సిస్టమ్, ఫియాక్సెల్ అకాడమీ, మెటావర్స్ యాక్టివిటీస్, మింటింగ్, స్టాకింగ్, వర్చువల్ రియల్ ఎస్టేట్ మొదలైనవి ఉంటాయి. ఫియాక్సెల్ లైసెన్స్ ఇది ఇప్పటికే ఇంగ్లాండ్ మరియు వేల్స్లో నమోదు చేయబడింది. UK ప్రభుత్వ పోర్టల్లో నేరుగా ఆన్లైన్లో తనిఖీ చేయడానికి మీరు ఈ QR కోడ్ని స్కాన్ చేయవచ్చు. సంస్థ యొక్క నమోదిత యజమాని జాక్వెలిన్ బ్రాంట్ మరియు వివిధ దేశాల నుండి బహుళ బోర్డు డైరెక్టర్లు ఉన్నారు. ఫియాక్సెల్ అడ్వైజరీ బోర్డ్ అనేది గ్లోబల్ కమ్యూనిటీని నిర్మించడానికి, అనుబంధ రుణ ప్రోగ్రాంను నిర్వహించడానికి బాధ్యత వహించే అధికారిక రంగం. సలహా మండలిలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అనుభవజ్ఞులైన అనుబంధ ప్రోగ్రాం ప్రమోటర్లు ఉంటారు. 2 రంగాల ఈ సహకారం దాని మెటావర్స్ యుటిలిటీ కాయిన్తో ఫియాక్సెల్ యొక్క ప్రత్యేకమైన క్రిప్టో లెండింగ్ మార్కెటింగ్ ప్లాన్ను కనుగొనటానికి దారితీసింది. గ్లోబల్ కమ్యూనిటీ ప్రోగ్రాం. మేము నేరుగా గ్లోబల్ కమ్యూనిటీ బిల్డింగ్ లెండింగ్ ప్రోగ్రాంకి వెళ్తాము. ఈ ప్రెజెంటేషన్ను చిన్నదిగా చేయడానికి మరియు ఈ లెండింగ్ ప్రాజెక్ట్ యొక్క రూపురేఖలను అందించడానికి మేము అనేక స్లైడ్లను దాటవేశాము. ఈ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో మేము రోజువారీ లాభ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి పని చేయని ఆదాయాన్ని అందిస్తాము. ఇది మీ ఖాతాకు స్వయంచాలకంగా జమ చేయబడుతుంది. ఫియాక్సెల్ ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా పని చేయని ఆదాయాన్ని అందిస్తుంది. యాక్టివేషన్ ఆఫర్. పయనీర్ లీడర్ల కోసం మా వద్ద ఎఫ్ఎక్సెల్ కాయిన్ ఎయిర్ డ్రాప్ ఉంది. మీరు క్రిప్టోకు రుణం ఇచ్చినప్పుడు మేము రుణం ఇచ్చిన మొత్తానికి ఒక 100% ఎయిర్ డ్రాప్ను అందిస్తాము. ఉదాహరణకు, మీరు రోజువారీ లాభం కోసం ఒక $100 అప్పుగా ఇస్తే మీరు ఒక $100 విలువైన ఎఫ్ఎక్సెల్ నాణేలను అందుకుంటారు. మీరు ఒక $1000 అప్పుగా ఇస్తే మీరు ఒక $1000 విలువైన ఫ్యాక్సల్ నాణేలను అందుకుంటారు. ఇవి అంతర్జాతీయ ఎక్స్చేంజీలలో 2025లో 1కి జాబితా చేయబడతాయి. ఈ టోకెన్లు వెంటనే ఎయిర్ డ్రాప్గా అందుబాటులో ఉంటాయి, కానీ మార్గదర్శక నాయకులకు మాత్రమే. ప్రీసేల్ ముగిసిన తర్వాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. ప్రీసేల్ దశలు ఇప్పుడు నడుస్తున్నాయి మరియు నవంబర్ 30న ముగుస్తాయి. ఆ తర్వాత ప్రైవేట్ సేల్ ఒక్కో టోకెన్కు $0.15కి తెరవబడుతుంది. రుణాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. సంఘం సభ్యులు కేవలం 30తో రుణం ఇవ్వడం ప్రారంభించవచ్చు. తప్పనిసరి ప్యాకేజీ వ్యవస్థ లేనందున ఇది ఎవరైనా వ్యాపారంలో భాగం కావడానికి అనుమతిస్తుంది. రుణం ఇచ్చే భాగస్వాములు వారి సామర్థ్యాన్ని బట్టి వారి రుణ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
మీరు $60, $100, $2000, $5000 మొదలైన $10 యొక్క గుణిజాలలో రుణం ఇవ్వవచ్చు. మీరు ఎప్పుడైనా మీ రుణాన్ని టాప్ అప్ చేయవచ్చు. మీ లెండింగ్ స్లాబ్పై ఆధారపడి రోజువారీ లాభాలు కనిష్టంగా 0.5% నుండి గరిష్టంగా 3% వరకు ఉంటాయి. అన్ని లావాదేవీలు ఉపసంహరణలు మరియు డిపాజిట్ల కోసం BNB, BEP20 స్మార్ట్ చైన్లో ప్రాసెస్ చేయబడతాయి. ఆదాయ రకాలు మార్గదర్శక నాయకులకు 5 ప్రధాన రకాల ఆదాయాలు ఉన్నాయి. తరువాత స్టేకింగ్ ప్లాట్ఫారంలు మరియు ఇతర ఆదాయ మార్గాలు జోడించబడతాయి. ఈ ప్రాజెక్ట్ పని మరియు పని చేయని ఆదాయం రెండింటినీ మిళితం చేస్తుంది. క్రెడిట్ ఆదాయం రోజువారీ లాభం క్రెడిట్ ఆదాయం అని పిలుస్తారు. ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా పని చేయని ఆదాయం. మొదటి రుణ స్లాబ్ $30 మరియు $1000 మధ్య ఉంటుంది. ఇది ఎటువంటి షరతులు లేకుండా ప్రతిరోజు 0.5% మీకు సంపాదిస్తుంది. మీ ఆదాయం ఆటోమేటిక్గా మీ ఖాతాలో జమ అవుతుంది. రెండవ స్లాబ్ మొదటిది రెండింతలు $1000 మరియు $5000 మధ్య రుణం కోసం ప్రతిరోజు 1% అందిస్తుంది. భారీ మరియు అవాస్తవిక శాతాలు వాగ్దానం చేసే కంపెనీల వలె కాకుండా ఫ్యాక్సల్ దాని భవిష్యత్ మెటావర్స్ ప్రాజెక్ట్ మరియు యుటిలిటీ కాయిన్ ద్వారా నడిచే దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి నామమాత్రపు లాభాలను అందిస్తుంది. ఫ్యాక్సల్ రుణం తీసుకునే భాగస్వాముల నుండి గణనీయమైన లాభాలను ఉత్పత్తి చేస్తుంది మరియు వారి రుణ స్లాబ్ల ప్రకారం సంఘం సభ్యులకు మరియు రుణ భాగస్వాములకు నామమాత్రపు లాభాలను పంపిణీ చేస్తుంది. ప్రారంభంలో మీరు మొదటి 2 స్లాబ్లపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే మీ బృందం బోనస్ ప్లాన్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నందున అధిక స్లాబ్లకు 3వ నుండి 6వ వరకు టాప్ అప్ అవుతుంది. మీ బృందం పెరిగే కొద్దీ వారి ఆదాయం పెరుగుతుంది మరియు వారు 3 నెలల నుండి 1 సంవత్సరంలోపు అధిక స్లాబ్లకు స్వయంచాలకంగా టాప్ అప్ అవుతారు. ఉదాహరణకు మీరు $1010 అప్పుగా ఇస్తే మీరు రోజుకు $10 సంపాదిస్తారు. మీరు 3వ స్లాబ్ కోసం $5010 అప్పుగా ఇస్తే మీరు రోజుకు $75 సంపాదిస్తారు. వర్కింగ్ ప్లాన్ డైరెక్ట్ రెఫరల్. ఇప్పుడు పనిచేసే ఆదాయ ప్రణాళికకు సంబంధించి మీరు కమ్యూనిటీని నిర్మించినప్పుడు మీరు కంపెనీకి సహాయం చేస్తున్నారు మరియు వారు మీకు కొంత లాభ శాతాన్ని చెల్లిస్తారు. సంస్థ అందించిన 2 ఎంపికలు ఉన్నాయి. ఒక ఎంపిక ఏమిటంటే మీరు $30 నుండి $100 వరకు చిన్న మొత్తాన్ని రుణంగా ఇచ్చినప్పటికీ మీరు మీ బృందం నుండి డిఫాల్ట్ డైరెక్ట్ రెఫరల్. మీరు $100 కంటే ఎక్కువ రుణం ఇస్తే ఈ శాతం 6కి పెరుగుతుంది. మీరు ఒకేసారి $1000 అప్పుగా ఇచ్చిన తర్వాత లేదా $1000 కూడబెట్టిన తర్వాత వారు $30 లేదా $5000 రుణం ఇచ్చినా మీ ప్రత్యక్ష సిఫార్సుల నుండి మీరు ఎల్లప్పుడూ 10% సంపాదిస్తారు. రెండవ ఎంపిక ఏమిటంటే మీరు $100 మరియు $3000 మధ్య సూచించినట్లయితే మీరు $30 లెండింగ్ స్లాబ్లో ఉన్నప్పటికీ ఆ సిఫార్సులపై 6% సంపాదిస్తారు. సంగ్రహంగా చెప్పాలంటే 2 ఎంపికలు ఉన్నాయి. 1 మీ రుణం మొత్తం $1000 మించి ఉంటే మీరు డిఫాల్ట్గా మీ అన్ని సిఫార్సుల నుండి 10% సంపాద. 2 మీ రుణ ప్యాకేజీ కేవలం $30 మాత్రమే అయినప్పటికీ మీ రెఫరల్ స్లాబ్ మీ రెఫరల్ శాతాన్ని నిర్ణయిస్తుంది. ఇది 5% నుండి 10% వరకు పెరుగుతుంది. కాబట్టి మీరు కేవలం $30 మాత్రమే రుణంగా ఇచ్చినప్పటికీ మీ రిఫరల్లు అధిక స్లాబ్లలో ఉంటే మీరు 5% నుండి 10% వరకు అధిక శాతాన్ని సంపాదిస్తారు. ప్రత్యక్ష రిఫరల్ ఆదాయం ఈ విధంగా పనిచేస్తుంది. క్యాష్ బ్యాక్ బోనస్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ డబ్బులో 100% తిరిగి పొందబోతున్నారు. అస్సలు ప్రమాదం లేదు. ప్రతి ఒక్కరూ కనీసం $100 రుణం ఇస్తే ఈ క్యాష్ బ్యాక్కు అర్హులు. ఆపై ఈ 5 స్థాయిల క్యాష్ బ్యాక్ ఇన్కమ్ని యాక్టివేట్ చేయడానికి మీ డాష్బోర్డ్లో మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు $100 క్యాష్ బ్యాక్ బోనస్ని యాక్టివేట్ చేసిన తర్వాత $100 యొక్క 10 డైరెక్ట్ రెఫరల్లను పూర్తి చేయడానికి మీకు 10 రోజుల సమయం ఉంటుంది. అప్పుడు మీరు క్యాష్ బ్యాక్ ఆదాయంగా అక్కడికక్కడే $100 సంపాదిస్తారు. మరో మాటలో చెప్పాలంటే మీరు $100 అప్పుగా ఇచ్చి 10 రోజులలోపు 10 మంది వ్యక్తులను సూచిస్తే మీరు మీ $100 క్యాష్ బ్యాక్ ఆదాయంగా తిరిగి పొందుతారు. కాబట్టి ఇది అందరికీ 100% మనీ బ్యాక్. మీరు అనేకసార్లు సంపాదించడానికి మళ్లీ సక్రియం చేయవచ్చు లేదా దాన్ని రద్దు చేయవచ్చు మరియు ఇక్కడ చూపిన స్లాబ్లలో $500 నుండి 5000 క్యాష్ బ్యాక్ ఆదాయం వంటి అధిక క్యాష్ బ్యాక్ బోనస్ను పొందవచ్చు. ఇది ఒక్కసారిగా లభించే బోనస్ కాదు. మీరు దీన్ని జీవితకాలం మరియు ఎప్పుడైనా పొందవచ్చు. మీరు అధిక ప్యాకేజీని ఎంచుకోవచ్చు లేదా ఇదంతా మీ రిఫరల్స్ మరియు మీ ఎంపిక ప్రకారం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ డబ్బులో 100% తిరిగి పొందడం ఉత్తమ అవకాశం. విభిన్న కేటగిరీలు ఉన్నాయి. మొదటిది $100, తర్వాత రెండవది మీరు $500 అప్పుగా ఇచ్చినప్పుడు మీ 10 డైరెక్ట్ రిఫరల్స్ $500 పూర్తి చేయడానికి మీకు 20 రోజుల సమయం ఉంది మరియు మీరు $500 క్యాష్ బ్యాక్ని పొందుతారు.
మూడవది చాలా ముఖ్యమైనది. మీరు $1000 అప్పుగా ఇచ్చిన తర్వాత $1000 యొక్క మీ 10 డైరెక్ట్ రిఫరల్లను పూర్తి చేయడానికి మీకు 1 నెల సమయం ఉంది మరియు మీరు $1000 క్యాష్ బ్యాక్ ఆదాయాన్ని పొందుతారు. మునుపు మీరు $1000 అప్పుగా ఇస్తే మీ అన్ని డైరెక్ట్ రిఫరల్ల కోసం మీకు 10% లభిస్తుందని మేము వివరించాము. కాబట్టి డైరెక్ట్ రిఫరల్ నుండి మీరు $1000 మరియు క్యాష్ బ్యాక్ నుండి $1000 పొందుతున్నారు. కాబట్టి మీరు కేవలం $1000 మాత్రమే అప్పుగా ఇచ్చారు, కానీ మీరు క్యాష్ బ్యాక్ మరియు డైరెక్ట్ రిఫరల్ ద్వారా ఇప్పటికే $2,000 సంపాదించారు. ఇక్కడ నుండి మీరు $3,000 మరియు $5,000 అధిక క్యాష్ బ్యాక్ ఆదాయాన్ని సంపాదించడానికి $1,000 కంటే ఎక్కువ రుణం ఇవ్వాల్సిన అవసరం లేదు. $5,000 క్యాష్ బ్యాక్ కోసం మీకు 2 నెలల. మీరు $5,000 యొక్క మీ 10 ప్రత్యక్ష సిఫార్సులను పూర్తి చేసినప్పుడు మీరు $5,000 క్యాష్ బ్యాక్ మరియు $5,000 ప్రత్యక్ష సిఫార్సుల నుండి సంపాదిస్తారు. కాబట్టి ఈ 2 ఆదాయాల నుండి 2 నెలల వ్యవధిలో మొత్తం $10,000 సంపాదించవచ్చు. ఇది చాలా సంభావ్య ఆదాయం మరియు ప్రతి ఒక్కరూ తమ బృందం అధిక రుణ స్లాబ్లకు అగ్రస్థానంలో ఉన్నప్పుడు భవిష్యత్తులో దీన్ని సంపాదించవచ్చు. ఇక్కడ కొత్త రిఫరల్స్ మాత్రమే లెక్కించబడవు, అదే బృందం నుండి టాపప్లు కూడా మీ క్యాష్ బ్యాక్ ఆదాయానికి అర్హత కోసం లెక్కించబడతాయి. 6 నెలల తర్వాత మీ యాక్టివ్ డైరెక్ట్ రిఫరల్లందరూ జట్టు నుండి వారి రోజువారీ ఆదాయం నుండి తప్పనిసరిగా $5,000 మరియు అంతకంటే ఎక్కువ టాప్ అప్ చేస్తారు. మీరు ఇప్పటికీ అదే బృందం నుండి మళ్లీ క్యాష్ బ్యాక్ ఆదాయానికి అర్హులు. మీరు మీ డాష్బోర్డ్లో మీ $5,000 క్యాష్ బ్యాక్ బటన్ను యాక్టివేట్ చేస్తూనే ఉండాలి. పరోక్ష రెఫరల్ ఆదాయం. ఇప్పుడు 4వ సంభావ్య ఆదాయం పరోక్ష రెఫరల్ లేదా 10 స్థాయి జట్టు ఆదాయం. 1వ స్థాయి 5% మరియు 2వ స్థాయి జట్టు ఆదాయం 2%. 3వ నుండి 10వ స్థాయి శాతాలు స్క్రీన్పై చూపబడతాయి. 10వ స్థాయి కేవలం 0.25%, కానీ ఈ స్థాయి నుండి ఆదాయం భారీగా ఉంది, మీరు స్క్రీన్పై చూడవచ్చు. కాబట్టి నేను పేర్కొన్న మొదటి స్థాయి ప్రత్యక్ష రెఫరల్ ఆదాయ శాతం, కానీ రెండవది 10వ స్థాయిలు మీ డైరెక్ట్లు కాదు కానీ మీ టీం రెఫరల్లు. 2వ స్థాయిలో 2కి ఉన్న ఏకైక అర్హత ఏమిటంటే మీరు మీ 2 డైరెక్ట్ రెఫరల్లను 30తో కూడా పూర్తి చేయాలి. ఇతర కంపెనీల మాదిరిగా ప్రతి నెలా చేయాల్సిన పరిస్థితులు లేవు. ఇక్కడ మార్గదర్శక దశలో మీరు ఈ భారీ పరోక్ష రెఫరల్ ఆదాయాన్ని సులభంగా సాధించవచ్చు. కాబట్టి మీరు ఏ మూలను కోల్పోకుండా మొత్తం 10 స్థాయి లోతులో మీ బృందం నుండి సంపాదించవచ్చు. ఒకే షరతు ఏమిటంటే మీరు $30 యాక్టివేషన్తో కూడా 10 మంది వ్యక్తులను ఒకసారి సూచించాలి. అప్పుడు మీరు మొత్తం 10 స్థాయి పరోక్ష రెఫరల్ ఆదాయానికి అర్హులు. మీరు 2% నుండి 0.25% వరకు సంపాదించవచ్చు. 10వ స్థాయి మీకు 0.25% మాత్రమే సంపాదిస్తున్నప్పటికీ ఆ స్థాయి నుండి సంభావ్య ఆదాయం భారీగా ఉంటుంది. స్థాయి ఆదాయ డెమో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కేవలం $30 అప్పుగా ఇస్తున్నారు. $100 లేదా $1,000 కాదు. ఇది ఒక్కొక్కటి కేవలం $30 మొత్తాన్ని రుణంగా ఇవ్వడంపై ఆధారపడిన డెమో. మీరు కేవలం $30 రుణంతో మీ 10 డైరెక్ట్ రిఫరల్లను పూర్తి చేశారని ఊహించుకోండి. అది మీ మొదటి స్థాయి ప్రత్యక్ష బృందం. మీరు మీ 1వ స్థాయి నుండి 5% సంపాదిస్తున్నారు. మీరు మీ 10 డైరెక్ట్ రెఫరల్లను పూర్తి చేసిన తర్వాత మీ 10 స్థాయి ఆదాయానికి మీరు అర్హులు, కానీ మీ బృందం వారి 10 డైరెక్ట్ రెఫరల్స్ను పూర్తి చేయలేదు. వారంతా $30 రుణంతో కేవలం 5 డైరెక్ట్ రిఫరల్లను మాత్రమే పూర్తి చేస్తున్నారని ఊహించండి. కాబట్టి మేము ఇక్కడ 5-5 మాతృక యొక్క అతి తక్కువ ఆదాయ అవకాశాన్ని గణిస్తున్నాము. ఈ సంభావ్య ఆదాయ ప్లాన్ నుండి మీరందరూ సంపాదించబోతున్న అతి తక్కువ మొత్తాన్ని చూపించడానికి ఇది డెమో. కాబట్టి మీ 10 డైరెక్ట్లు కేవలం 30తో 5 మంది నాయకులను సూచిస్తే అది మీ 2వ స్థాయిలో 50 మంది వ్యక్తులను చేస్తుంది. ఈ 50 బృందాలు ఒక్కొక్కటి 5 మంది వ్యక్తులను వచ్చే నెలలోపు సూచిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి 30తో 5 డైరెక్ట్లను మాత్రమే సూచిస్తున్నారు. మీ బృందం 10 రోజులు లేదా 1 నెలలో ముగించినట్లయితే ఒక్కొక్కటి $30 రుణంతో 5 డైరెక్ట్లను సూచిస్తే మీరు 1.8 మిలియన్లు సంపాదించబోతున్నారు. బృందం వారి 5 డైరెక్ట్లను 10 రోజుల్లో పూర్తి చేస్తే మీరు 3 నెలల్లో లేదా 90 రోజులు ఈ భారీ మొత్తాన్న. వారు తమ 5 డైరెక్ట్లను ఒక్కొక్కటి 30తో పూర్తి చేయడానికి గరిష్టంగా 1 నెల సమయం తీసుకుంటే 9 నెలల్లో మీరు 1.8 మిలియన్లు సంపాదిస్తారు. ప్రతి ఒక్కరూ కేవలం $30 రుణం ఇస్తున్నారని ఊహించండి. కాబట్టి 5-5 మ్యాట్రిక్స్ ఈ స్థాయి ప్రణాళికలో భారీ ఆదాయాన్ని పొందబోతోంది. ఇప్పుడు అదే జట్టు $100 వరకు అగ్రస్థానంలో ఉంటే ఏమి జరుగుతుందో ఊహించండి. మీ స్థాయి ఆదాయం మాత్రమే 5.5 మిలియన్లు. అదే బృందం నుండి వారు టాప్ అప్ చేసిన ప్రతిసారి మీరు జీవితకాల ఆదాయాన్ని పొందుతారు.
ప్రతి ఒక్కరూ జట్టు నుండి క్రమంగా సంపాదిస్తున్నందున అధిక రుణ స్లాబ్లకు టాప్ అప్ చేయాలి. మీ బృందం వారి కోసం టాపప్లను చేస్తుంది, కానీ మీరు ఎల్లప్పుడూ వారి నుండి సంపాదిస్తారు. బృందం పెరుగుతున్న కొద్దీ వారి ఆదాయాలు గుణించబడతాయి మరియు వారి సంపాదన $10,000 లేదా $50 000కి చేరుకున్నప్పుడు ఆటోమేటిక్గా టాప్ అప్ అవుతుంది. స్థాయి ఆదాయం నుండి పెద్దగా సంపాదించినప్పుడు ఎవరూ $30 లెండింగ్ స్లాబ్లో ఉండరు. అదనంగా మీ మొదటి స్థాయి నాయకుని సంపాదన 29,2,000 ని తనిఖీ చేయండి. మీ రెండవ స్థాయి వ్యక్తులు $58,000 సంపాదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మొత్తం 10 స్థాయిలలో సంపాదిస్తున్నారు మరియు వారు వారి సంపాదనకు అనుగుణంగా క్రమంగా టాపప్ అవుతారు, అంటే మీరు ఒకే బృందం నుండి సంపాదిస్తూ ఉంటారు. ఇది ఫియాక్సెల్ ప్లాన్లో అత్యుత్తమ అంశం. ఇది సబ్స్క్రిప్షన్ లాగా పనిచేస్తుంది, ఇక్కడ మీరు దానిని రూపొందించిన తర్వాత అదే బృందం నుండి సంపాదించడం కొనసాగించవచ్చు. ఇది ప్రత్యేకమైన బోనస్ సిస్టమ్. సీలింగ్ 200% స్లయిడ్. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీ మొత్తం బృందం అధిక స్లాబ్లకు ఎందుకు టాప్ అప్ చేయాలి? బోనస్ ప్లాన్లో ఇది హైలైట్ మరియు అత్యంత ముఖ్యమైన స్లైడ్. ప్రతి ఒక్కరూ రెట్టింపు సంపాదించి రెట్టింపు డబ్బును విత్డ్రా చేసుకుంటున్నారు. మీ బృందం $1,000 అప్పుగా ఇస్తే వారు $2,000 సంపాదించబోతున్నారు. కాబట్టి వారు $2,000 కంటే ఎక్కువ సంపాదించి ఉపసంహరించుకోవాలనుకుంటే వారు తమ సంపాదన నుండి టాప్ అప్ చేయాలి. వారి ఉపసంహరణ మొత్తంలో ఒక భాగం ఎల్లప్పుడూ టాపప్ కోసం ఉపయోగించబడుతుంది. ఇది వారి ఖాతా అధిక సంపాదన సామర్థ్యంలో ఉండేలా చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఎక్కువ సంపాదించాలని కోరుకుంటారు కాబట్టి టాప్ అప్ చేస్తారు. మీ టీం లీడర్లు ప్రతిరోజు $2,000 సంపాదిస్తే వారు తమ సంపాదన సామర్థ్యాన్ని 10,000కి పెంచుకోవడానికి $5,000 వరకు టాప్ అప్ చేస్తారు. సంపాదిస్తున్న ఈ నాయకులందరూ టాపప్ చేసినప్పుడు మీ స్థాయి ఆదాయాన్ని ఊహించుకోండి. లెవెల్ ఇన్కమ్లో నిజమైన సంభావ్యతను మీరు ఇక్కడ చూస్తారు. కాబట్టి ఉపసంహరణ మరియు సంపాదన సామర్థ్యం 200కి పరిమితం చేయబడింది. అందువల్ల ప్రతి టీం లీడర్ స్థాయి ఆదాయంలో $10,000 సంపాదించినప్పుడు వారు $1,000 ప్యాకేజీలో ఉంటారని మీరు అనుకుంటున్నారా? లేదు, వారు 3 నుండి 6 నెలల తర్వాత $20,000 లేదా $25,000 ప్యాకేజీకి మారతారు, ఎందుకంటే వారు అధిక స్లాబ్లలో రుణం ఇస్తే వారి జట్టు స్థాయి ఆదాయం నుండి లెండింగ్ స్లాబ్కి రెండింతలు సంపాదించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఆదాయాల నుండి టాపప్ చేస్తున్నారు, కానీ మీరు ఒకే బృందం నుండి అనేక సార్లు సంపాదిస్తున్నారు. ఇది నిరంతరంగా నడిచే చక్రం. ఇది కంపెనీ మరియు నాయకులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేలా చేస్తుంది. ఈ ఆదాయ ప్రణాళిక సంవత్సరాల పాటు కొనసాగేలా చేస్తుంది. ఇది బైనరీ కాన్సెప్ట్ కాదు, కాబట్టి కంపెనీ ఓవర్పే మరియు కూలిపోదు. ఒక్కో ఆదాయానికి ఎంత శాతం చెల్లిస్తున్నారో కంపెనీకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి యాక్టివ్ లీడర్లందరూ భారీ మొత్తాలను సంపాదించబోతున్నారు. కంపెనీ మరియు లీడర్లు ఇద్దరూ విన్-విన్ పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కేవలం $30 రుణం ఇస్తున్నారు మరియు ఫియాక్సెల్ స్థాయి ఆదాయంలో ఆదాయాల కోసం ఇది పరిస్థితి. ఇప్పుడు వారు $100 లేదా 1,000పై దృష్టి సారిస్తే ఏమి జరుగుతుందో మరియు మొదటి సంవత్సరంలోనే మీరు ఎన్ని మిలియన్లు సంపాదించవచ్చో ఊహించండి. ఇది మార్గదర్శక దశలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనం. మరొక ప్రయోజనం కూడా ఉంది. సీలింగ్ రోజువారీ లాభం మరియు స్థాయి ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. క్యాష్ బ్యాక్, డైరెక్ట్ రిఫరల్ మరియు క్రెడిట్ బొనాంజా ఆదాయాలు సీలింగ్ పరిమితిలో లెక్కించబడవు. క్రెడిట్ బొనాంజాలో $20,000 వ్యాపారంలో $1,000 కంటే ఎక్కువ సంపాదించిన 300 మంది నాయకుల మధ్య విభజించబడుతుంది. వ్యాపారంలో ప్రతి 1,000కి వారు ప్రవేశ టిక్కెట్ను అందుకుంటారు. మొదటి బహుమతి 10 మందికి $10,000, రెండవ బహుమతి 10 మందికి $5,000 మరియు మూడవ బహుమతి 10 మందికి $3,000 స్క్రీన్పై చూపబడింది. మొత్తం 300 మంది సంఘం సభ్యులు తమ వ్యాపారం ఆధారంగా $200,000ని పంచుకుంటారు. నిబంధనలు, షరతులు. కనీస ఉపసంహరణ మొత్తం కేవలం $20 మరియు మీరు ఒకే రోజులో అనేక ఉపసంహరణలు చేయవచ్చు. డిపాజిట్లు మరియు ఉపసంహరణలు 24/7 అందుబాటులో ఉంటాయి మరియు అదే రోజు ఉపసంహరణలు యూకే సమయానికి 12 గంటల ముందు ప్రాసెస్ చేయబడతాయి. డిపాజిట్లు ఏవైనా ఎక్స్చేంజీలు లేదా వికేంద్రీకృత వాలెట్ల ద్వారా చేయవచ్చు, అయితే అన్ని ఉపసంహరణలను సురక్షిత బదిలీల కోసం ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్, టోకెన్ పాకెట్ లేదా సేఫ్పాల్ వంటి వికేంద్రీకృత వాలెట్కు పంపాలి. మీరు ఈ వికేంద్రీకృత వాలెట్ చిరునామాలలో ఒకదాన్ని మీ ప్రొఫైల్లో తప్పనిసరిగా అతికించాలి. అన్ని లావాదేవీలు BNB, BEP20 మాత్రమే లో ఉన్నాయి, కాబట్టి నీ ఫియాక్సెల్ డిపాజిట్ వాలెట్కి బదిలీ చేయవద్దు. మీరు నీ కలిగి ఉన్నట్లయితే ఫియాక్సెల్ వాలెట్లో డిపాజిట్ చేయడానికి ముందు మీరు దానిని కీ మార్చుకోవాలి. దుబాయ్ ట్రిప్ సంఘాన్ని నిర్మించే మార్గదర్శక నాయకుల కోసం దుబాయ్ పర్యటన ఉంది.
3 వర్గాలు ఉన్నాయి: 3 రోజులు, 7 రోజులు మరియు 1 నెల. 5 మెనస్ నక్షత్రాల హోటల్ బసతో 3 మెనస్ రోజుల దుబాయ్ టూర్ కోసం మొత్తం $5,000, టీమ్ బిజినెస్ మరియు డైరెక్ట్ రెఫరల్స్లో $2. 000 అవసరం లేదా మీరు మీ $1,000 క్యాష్ బ్యాక్ బోనస్ను సాధిస్తే మీరు అర్హులు. ఎలా డిపాజిట్ చేయాలి? ఇది ఫియాక్సెల్ డాష్బోర్డ్. ఇక్కడ మీరు ఎంత రుణం ఇవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చు. మీరు ఎంత బీఎన్బీ డిపాజిట్ చేయాలో చూపించడానికి ప్రత్యక్ష కాలిక్యులేటర్ ఉంది. ఉదాహరణకు $1,010 రుణం ఇవ్వడం ద్వారా మీరు ప్రతిరోజు 1% సంపాదిస్తారు, కాబట్టి మీరు 1.76 ని ఫియాక్సెల్ డిపాజిట్ వాలెట్కు జమ చేయాలి. ఇది మీ వాలెట్. డిపాజిట్ బటన్ను క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ని పంపండి. మీకు USDE ఉంటే ముందుగా దానికి మార్చుకోండి మరియు 1.76 ని ఫియాక్సెల్కి బదిలీ చేయండి. బదిలీ చేసిన తర్వాత సురక్షితమైన బదిలీ కోసం డిపాజిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు క్లిక్ చేసిన తర్వాత క్రిప్టో మీ వాలెట్ బ్యాలెన్స్లో ప్రతిబింబిస్తుంది. వాలెట్లో బ్యాలెన్స్ చూపబడినప్పుడు మీరు రోజువారీ లాభం కోసం రుణం ఇవ్వడాన్ని ఎంచుకోవచ్చు లేదా ఎఫ్ఎక్సెల్ ప్రీసేల్ కాయిన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు లెండ్ ఎంపికను ఎంచుకుంటే మీరు ఎంత రుణం ఇవ్వాలనుకుంటున్నారో టైప్ చేసి ఆపై సమర్పించండి. $1,000 కంటే ఎక్కువ మొత్తంలో ప్రతిరోజు 1% ఉన్నందున మీరు అప్పు ఇచ్చిన తర్వాత మీ రోజువారీ లాభాలను స్వీకరించడం ప్రారంభిస్తారు. మీరు రోజువారీ లాభాల విభాగంలో మీ ఆదాయాలను చూడవచ్చు. ప్రతి టాపప్ మీకు ప్రత్యేకమైన రుణ రోజువారీ ఆదాయాన్ని ఇస్తుంది. మీ ఉపసంహరణ పరిమితి ఖాతాలో ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఉదాహరణలో ఇది 4,580ని చూపుతుంది మరియు మొత్తం టాపప్ 2,290. లెండింగ్ హిస్టరీ విభాగంలో మీరు అన్ని టాపప్లలో అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని చూడవచ్చు. మీరు ప్రీసేల్లో ఎఫ్ఎక్సెల్ నాణేలను కొనుగోలు చేయాలనుకుంటే ప్రీసేల్ పేజీకి వెళ్లి నాణేలను కొనుగోలు చేయండి. 1,40,000 విలువైన 1.7 మిలియన్ నాణేలు 2,000కి కేవలం 0.001 ధరతో మొదటి ప్రీసేల్లో కొనుగోలు చేయబడినట్లు మీరు ఇక్కడ చూడవచ్చు. 5వ ప్రీసేల్ ఇప్పుడు 5 సెంట్లు ధరతో నడుస్తోంది. ప్రీసేల్ తర్వాత ప్రైవేట్ సేల్ 12 సెంట్లు ధరతో తెరవబడుతుంది, కాబట్టి మీరు దానిని సుమారు 0.08కి మీ బృందానికి విక్రయించవచ్చు మరియు 10 లేదా 50 రెట్లు లాభాన్ని సంపాదించవచ్చు. గణనీయమైన మొత్తంలోని పొందవచ్చు. ఎఫ్ఎక్సెల్ నాణెం 2025లో 1కి జాబితా చేయబడుతుందని భావిస్తున్నారు. కాబట్టి మీ బృందం లీడర్ల నుండి ప్రీసేల్ తర్వాత ప్రైవేట్ విక్రయం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. క్యాష్ బ్యాక్ బోనస్ కోసం మీరు దీన్ని ఇక్కడ యాక్టివేట్ చేయవచ్చు. వెబ్సైట్ వినియోగదారు స్నేహపూర్వకంగా ఉంది మరియు మీరు బోనస్ ప్లాన్లు, మీ బృంద సభ్యులు, లైసెన్స్ వివరాలు మొదలైన వాటిని కూడా చూడవచ్చు. మెటావర్స్ ప్రాజెక్ట్ 2 మెనస్ సంవత్సరాల రోడ్ మ్యాప్ ఇంటిగ్రేటెడ్ వాలెట్ల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఎఫ్ఎక్సెల్ కాయిన్ని అడగవచ్చు. ఎఫ్ఎక్సెల్ కాయిన్ లిస్టింగ్, ఫియాక్సెల్ ఎకోసిస్టమ్, ప్రీసేల్ రివార్డులు మరియు స్టాకింగ్ ప్లాట్ఫారం. మిమ్మల్ని సూచించిన వ్యక్తితో మాట్లాడండి మరియు కనీసం $100 రుణం ఇవ్వడం ప్రారంభించండి. తద్వారా మీరు 100% మనీ బ్యాక్ ఆదాయంపై దృష్టి పెట్టవచ్చు మరియు మీరు 1% నుండి 1.5% రోజువారీ లాభం కోసం చూస్తున్నట్లయితే మీరు 1,000 నుండి 5,000 వరకు రుణం ఇవ్వవచ్చు. ఇది గ్లోబల్ ప్రాజెక్ట్ మరియు ఫియాక్సెల్ దాని మార్గదర్శక దశలో ఉన్నందున మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో కనెక్ట్ అవ్వవచ్చు. తీర్మానం కాబట్టి ఇది ఫియాక్సెల్ లెండింగ్ ప్రాజెక్ట్ యొక్క చిన్న రూపురేఖలు. మీ రోజువారీ లాభాలను సక్రియం చేయడానికి మీ స్పాన్సర్ నుండి రిఫరల్ లింక్ను పొందండి మరియు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఫియాక్సెల్లో మీ సామ్రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభించండి. ధన్యవాదాలు.